హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే నా పేరు అనుష అండ్ మా ఛానల్లో 50+ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ అవి మీరు ఇంకా చూడలేదంటే జస్ట్ చెక్ దెమ్ అవుట్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మేము వాల్మార్ట్కి వచ్చాము సాన్వికి సైకిల్ తీసుకుందాము అని. అండ్ అలాగే సైకిల్తో పాటు సైకిల్ యాక్సెసరీస్ కూడా తీసుకున్నాము. ఇండియాలో సాన్వి సైకిల్ సైడ్ వీల్స్తో ఉన్నప్పుడు తొక్కేది. ఇక్కడ వితౌట్ సైడ్ వీల్స్ ఎలా అని మేము నేర్పించడమే ఈ వీడియో. సో ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మేము వాల్మార్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇది ఒక రీటైల్ చైన్ స్టోర్ అనమాట. ఇక్కడ మనకు హోమ్ నీడ్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. గ్రోసరీ, ఎవ్రీథింగ్ అనమాట. ఈరోజు క్లైమేట్ కొంచెము బాగుంది, ప్లెజెంట్గా ఉంది. సో ఇంకా మేము వాల్మార్ట్కి వచ్చేసాము. ఇక్కడ వాల్మార్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు ఒక రాకెట్ టైప్ ఇది కనిపించింది. అది రాకెటో లేకపోతే కామెటో నాకు తెలీదు. మీకు ఏదైనా తెలుసుంటే అది ఏంటో నాకు కింద కమెంట్స్లో యాడ్ చేసి చెప్పండి. ఐ వాజ్ ఇంక్విజిట్ అబౌట్ ఇట్. సో వాల్మార్ట్కి వచ్చేసాము. సో ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి సైకిల్స్ అవైలబుల్లో ఉన్నాయి. బాయ్స్ సైకిల్, గర్ల్స్ సైకిల్ అని. ప్లస్ అదే కాకుండా వీల్ సైజ్ కూడా మ్యాటర్స్. ఏజ్కి తగ్గట్టు వీల్ సైజ్ కూడా డిఫర్ అవుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ ఇంచెస్ వీల్ సైజ్ కూడా మారుతుంది. ఆ క్రైటీరియా మేము నోట్ చేసుకున్నాము. సో సైకిల్ కొనాలంటే మేము పెట్టుకున్న 5 మేజర్ పాయింట్స్ వచ్చేసి ఇవన్నమాట. వీల్ సైజ్, గర్లా బాయ్స్ సైకిలా, అండ్ బ్రేక్స్ ఉండాలి, హైట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సన్ను తన చాయిస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సన్ను 8+ కాబట్టి 18 to 20 ఇంచెస్ మధ్యలో సైకిల్ తీసుకోవాలి. సో ఇక్కడ డిఫరెంట్ సైకిల్స్ అన్నీ చూసి మేము వెతుకుతూ వచ్చామన్నమాట. ఈమెకి తగ్గట్టు ఆ 18 ఇంచెస్ వీల్ సైజ్ సైకిల్ ఎక్కడ ఉంది అని. సో ట్రైసైకిల్స్, బాయ్స్ సైకిల్స్, తర్వాత మౌంటైనర్స్కి డిఫరెంట్ వీల్ సైజ్ ఉండే సైకిల్స్ అన్నీ ఉన్నాయి. అలా స్లోగా అన్నీ వెతుక్కుంటూ మేము మొత్తము సైకిల్ ఉండే ఏరియా అంతా తిరిగాము. సో ఫైనల్గా 18 ఇంచెస్ వీల్ సైజ్ ఉండే సైకిల్స్ మాకు కనిపించాయి. 6 డిఫరెంట్ మోడల్స్ కనిపించాయి. ఈ 6 డిఫరెంట్ మోడల్స్లో పాయింట్ నెంబర్ 4 వచ్చేసి బాయ్స్ సైకిలా, గర్ల్స్ సైకిలా అని చెప్పి డివైడ్ చేసాము. సో అందులో 2 సైకిల్స్ బాయ్స్ సైకిల్స్, అంటే గ్రీన్ అండ్ బ్లాక్, కంప్లీట్ బ్లాక్ ఉంది కాబట్టి అవి మేము ఎక్స్క్లూడ్ చేసేసాము. ఫైనల్గా పాయింట్ నెంబర్ 3 బ్రేక్స్ ఉండాలి. యూఎస్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 50% సైకిల్స్కి బ్రేక్స్ ఉండవు. సో ఆ క్రైటీరియా పెట్టుకొని చూస్తే ఫైనల్గా మాకు మిగిలింది 3 సైకిల్స్ మాత్రమే. సో అందులో ఈ 2 వైట్ వీల్స్ ఉండే సైకిల్స్ అండ్ ఈ బ్లూ టైర్ ఉండే సైకిల్ అనమాట. సో ఈ 3 సైకిల్స్లో మేము డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఏ సైకిల్ మేము తీసుకుంటామో అని. చిన్నుకి నాకు ఇద్దరికి ఆ వైలెట్ ఉండే సైకిల్ నచ్చలేదు. సో నాకైతే ఈ బ్లూ సైకిల్ నచ్చింది అండ్ చిన్నుకు వచ్చి ఆ వైట్ టైర్ ఉండే సైకిల్ తనకు నచ్చింది. సో ఇంకా పాయింట్ నెంబర్ 2 వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. సో ఈ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి మేము వాల్మార్ట్ సపోర్ట్ పీపుల్ని అడిగితే వాళ్ళు మాకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ 2 సైకిల్స్కి ఆ ఫెసిలిటీ ఉందని చెప్పారు. సో ఈ 2 సైకిల్స్లో అన్నుకి ఏ మోడల్ నచ్చుతుంది? నాకు ఇది నచ్చింది. ఎస్, నీకేది నచ్చింది? ఏది? పింకా? నేను మేజర్ టైర్స్ గురించి ఆలోచిస్తున్నాను. టైర్స్ బ్లాక్ అవుతాయా అని. ఇదైతే బ్లూయే కదా, ఉంది కదా, అది కూడా బ్లూ బ్రేక్. బట్ గర్ల్స్కి అంత అట్రాక్టివ్గా ఉండదు. ఇదైతే గర్ల్స్ బాగుంటుంది.
సో అలా చాలా డిస్కషన్స్ తర్వాత బ్లూ టైర్స్ ఉండే సైకిలా వైట్ టైర్స్ ఉండే సైకిలా అని చెప్పి తన పాయింట్స్ తను చెప్పి నా పాయింట్స్ నేను చెప్పుకొని ఒకరినొకరు కన్విన్స్ చేసుకొని ఓకే ఫైన్ అండ్ ఫైనలీ సో సన్ను ఐ లైక్ దిస్ బ్లూ వన్ అండ్ డాడీ లైక్డ్ దట్ వైట్ వన్ దట్ పింక్ అండ్ బ్లూ వన్. విచ్ వన్ అవుట్ ఆఫ్ దీస్ టూ డిడ్ యూ లైక్? థింక్ దిస్ వన్. ఎందుకు? ఓకే గర్ల్స్ది కాబట్టి అండ్ పింక్ ఉంది కాబట్టా? మళ్ళీ దానికి కూడా పింక్ ఉంది. పింక్ కాదా? ఏంటది? పర్పుల్. ఓకే మరి పౌచ్ దానికి లేదు దీనికి ఉంది, మరి పౌచ్ వద్దా? పౌచ్ నచ్చలే. సో నీకు ఫైనల్ ఏంటి? ఇదా? we are purchasing this one? Okay. I picked this because there's house and picture. Okay. సో మేము తీసుకున్న ఈ సైకిల్ ప్రైస్ వచ్చి $98, అప్రాక్స్ 7,500 రూపీస్. శాన్వీకి అయితే ఇంకా సైడ్ వీల్స్ ఉంటాయి అని అనుకుంది, సో తనకు ఆ న్యూస్ బ్రేక్ చేయాలి. సైడ్ వీల్స్ తీపిచ్చేస్తున్నా బికాస్ యూఆర్ 8 years old. సైడ్ వీల్స్ లేకుండా తొక్కాలి నువ్వు. Yes, you have to. అందుకే కదా నీ క్యాప్స్ హెల్మెట్ అన్నీ తీసుకుంది. సో ఇంకా సైకిల్ తీసుకున్నాం కాబట్టి సైకిల్కి హెల్మెట్ కావాలి, హెల్మెట్ అండ్ నీ క్యాప్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ ఉన్నాయి, ఏజ్ వైజ్ చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి 14+, ఇది అవసరం లేదు 14+ years కిడ్స్కి కాబట్టి. అండ్ సన్ను 8+ కాబట్టి 8+కి తగ్గట్టు అండ్ సైకిల్కి మ్యాచింగ్ ఉండేటట్టు తీసుకున్నాము. ఇవి వచ్చి నీ క్యాప్స్ అండ్ డిఫరెంట్ యాక్సెసరీస్. సైకిల్కి మనకి ఏమేమి కావాలో బాటిల్ హ్యాండిల్ కానీ లేకపోతే ఒకవేళ రీప్లేసబుల్ సీట్ అయితే అవి, ఎయిర్ పంప్స్, అట్లా డిఫరెంట్ సైకిల్ గేర్ అండ్ యాక్సెసరీస్ ఉన్నాయి. మనకి ఎలాంటివి కావాలో అవి తీసుకోవచ్చు. సో ఫైనలీ ఆ పింక్ సైకిల్కి మ్యాచింగ్ పింక్ అండ్ బ్లూ హెల్మెట్ అండ్ నీ క్యాప్స్, 3 to 7 years నీ క్యాప్స్. సో ఇది వచ్చేసి 19.9. ఓకే. సో సైకిల్ యాక్సెసరీస్ అన్నీ కొనేసాము. మాకు సైకిల్ పడిందేమో $98కి, యాక్సెసరీస్ అన్నీ కలిపి వచ్చేసి హెల్మెట్ $30, నీ క్యాప్స్ $20, బాటిల్ హ్యాండ్లర్ వచ్చేసి $10 అండ్ సైకిల్కి గాలి కొట్టడానికి ఎయిర్ పంప్ వచ్చి $20, టోటల్ $80 అయింది. సైకిల్ వచ్చేసి మాకు $98లో దొరికింది అండ్ యాక్సెసరీస్ అన్నీ కలిపి మాకు $80 అయింది అండ్ అప్రాక్సిమేట్ 6,500 రూపీస్ అనమాట ఉట్టి యాక్సెసరీస్ మటుకే. సో ఇంకా ఇంటికి రాగానే సాన్వి ఆగలేదన్నమాట, షీ వాంటెడ్ టు డూ సైక్లింగ్. సో ఇంకా కొంచెం స్నాక్స్ చాయ్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా కిందికి దిగాము. తను ఫస్ట్ టైం వితౌట్ సైడ్ వీల్స్ కాబట్టి షీ వాజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అస్. మేము ఇంకా తనకి అలా బ్యాలెన్స్ అవ్వడానికి నేను చిన్న టర్న్స్ తీసుకుంటూ ఇద్దరము తనకి బ్యాలెన్సింగ్ నేర్పిస్తూ వచ్చాము. ఆల్మోస్ట్ డే 1 వచ్చి ఒక 1 hour తొక్కించాము అలాగే. Sanvi, how are you feeling? Very exciting. Okay, so are you ready for your cycle ride then? Yes. Okay. In India, I rode with side
here, I need to ride without wheels. So are you sure you're going to do it? I'm not sure. Okay. So your papa and I are there, right? We'll help you. Okay, So let's go. let's go. ఎందుకు చిన్న అట్లా చేపిస్తున్నావు? సో వీల్స్తో సపోర్ట్ ఉంది కదా, వీల్స్తో డ్రైవ్ అవుతుంది. వితౌట్ వీల్స్ కదా, ఫస్ట్ లెగ్స్ బ్యాలెన్సింగ్ చేసుకొని హ్యాండిల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే అలవాటు చేస్తుంది. లేదు మనం ఎంతసేపు మనం సపోర్ట్ ఇస్తే కన్నా మనం పక్కనే ఉంటుంది, త్వరగా రాదు. ఇది అయితే కన్నా ఫస్ట్ 5 రౌండ్స్ చేయించిన తర్వాత మెల్లిగా లెగ్స్ మన బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే నడుములు కూడా పట్టుకొని తిరిగేటప్పటికి పోతాయి. కంట్రోల్ వస్తుంది. మెయిన్ థింగ్ ఇలా చేయడం వల్ల కంట్రోలింగ్ ఉంటుంది, హ్యాండిల్ బ్యాలెన్సింగ్ కూడా వస్తుంది. వన్స్ అది బ్యాలెన్స్ అయితే కదా తర్వాత మనము పెడల్ మీద లెగ్స్ పెట్టి తప్పించవచ్చు. అలాగే బ్యాలెన్సింగ్ ఎలా వచ్చిందా? సో ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేస్తావా? నెక్స్ట్ ఏం చేద్దాం? సో సేమ్ అలాగే వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళగానే స్లోగా 2 లెగ్స్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మెల్లిగా పైన పెట్టేసి కొంచెం ట్రై చేయి పెట్టడానికి. చూద్దాం, ట్రై చేస్తావా? రెడీ? సో మల్టిపుల్ అటెంప్ట్స్, ఫైనల్గా నిదానంగా జాన్వికి సైకిల్ తొక్కడం వచ్చింది. అలా సన్ను సైక్లింగ్, నేను రన్నింగ్, మా వెనకాల చిన్నుని కూడా ఇంకా మేము పరిగెత్తిచ్చాము. మెల్లి పరిగెత్తండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ని చికెన్ కొట్టేయండి. పక్కనే బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.